SSC 2025-26 ద్వితీయ భాష హిందీ బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్ గురించి తెలుసుకుందాం రండి. పాఠ్య పుస్తకంలో ఇవ్వబడిన పూర్తి సిలబస్కి అనుగుణంగా 100 మార్కులకు గాను 3 గంటల 15 నిమిషాల సమయం కేటాయించబడింది. ఇందులో మొత్తం 5 సెక్షన్లు కలవు. ఇందులో మొదటి భాగంలో అర్థగ్రాహ్యతకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. రెండవ భాగంలో అభివ్యక్తికి సంబంధించి లఘు ఉత్తర ప్రశ్నలు ఇవ్వబడతాయి. మూడవ భాగంలో అభివ్యక్తికి సంబంధించి దీర్ఘ ప్రశ్నలు ఇవ్వబడతాయి. నాలుగవ భాగంలో సృజనాత్మక అభివ్యక్తికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. అదేవిధంగా 5వ భాగంలో భాషా కీ బాత్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇప్పుడు ప్రతి భాగం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి. ఇప్పుడు మొదటి భాగమైన అర్థగ్రాహ్యత గురించి తెలుసుకుందాం రండి. ఇందులో మొదటి ప్రశ్న, पठित गद्य भाग से एक अनुच्छेद दिया जाएगा. आ, ई और ई के प्रश्न होंगे. अनुच्छेद का पहला प्रश्न आ प्रश्न रूप में दिया जाएगा. छात्र को गद्यांश पढ़कर प्रश्न का उत्तर एक वाक्य में लिखना होगा. आ प्रश्न के लिए 2 अंक प्रदान किए जाएंगे. आ, ई के प्रश्न बहुविकल्पीय प्रश्न होंगे. उनके लिए एक अंक निर्धारित है. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక గద్యాంశాన్ని ఇచ్చి అందులో 5 మార్కులకు గాను ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ మరియు 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అందులో మొదటి క్వశ్చన్ కి గాను ఒక వాక్యంలో ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది. దీనికి 2 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి గాను ఒక్కో దానికి ఒక్కో మార్కు కేటాయించబడి మొత్తం కలిపి మొదటి ప్రశ్నకు గాను 5 మార్కులు కేటాయించబడ్డాయి. మొదటి భాగంలో రెండవ ప్రశ్న, पठित पद्य भाग से एक पद्यांश दिया जाएगा. आ, ई और ई के प्रश्न होंगे. पद्यांश का पहला प्रश्न आ प्रश्न रूप में दिया जाएगा. छात्र को पद्यांश पढ़कर प्रश्न का उत्तर एक वाक्य में लिखना होगा. आ प्रश्न के लिए 2 अंक प्रदान किए जाएंगे. आ, ई के प्रश्न बहुविकल्पीय प्रश्न होंगे. उनके लिए एक अंक निर्धारित है. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాఠ్యాంశాలలోని ఏదైనా ఒక పద్యాంశాన్ని ఇచ్చి అందులో ఆ, ఈ ఇంకా ఈ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. అందులో ఆ అనే ప్రశ్నకు ఒక వాక్యంలో జవాబు ఇవ్వవలసి ఉంటుంది. దీనికి గాను 2 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా ఆ, ఈ మరియు ఈ అనేటువంటి ప్రశ్నలకు గాను మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఇవ్వబడతాయి. వీటికి ఒక్కో మార్కు కేటాయించబడింది. మొత్తం కలిపి 5 మార్కులు కేటాయించబడ్డాయి. మొదటి భాగం నుండి 3వ ప్రశ్న, उपवाचक पाठ से एक अनुच्छेद दिया जाएगा. आ, ई और ई के प्रश्न होंगे. अनुच्छेद का पहला प्रश्न आ प्रश्न रूप में दिया जाएगा. छात्र को गद्यांश पढ़कर प्रश्न का उत्तर एक वाक्य में लिखना होगा. आ प्रश्न के लिए 2 अंक प्रदान किए जाएंगे. आ, ई के प्रश्न बहुविकल्पीय प्रश्न होंगे. उनके लिए एक अंक निर्धारित है. सूचना, एक अनुच्छेद शांति की राह में तथा अपने स्कूल को एक उपहार पाठों से दिया जाएगा. అంటే మొదటి భాగంలో 3వ ప్రశ్న ఉపవాచకం నుండి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. అందులో ఆ, ఈ అనేటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. అందులో ఆ ప్రశ్నకు సమాధానం ఒక్క వాక్యంలో రాయవలసి ఉంటుంది. దీనికి 2 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా ఆ, ఈ మరియు ఈ అనేటువంటి 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి గాను ఒక్కో మార్కు కేటాయించబడింది. మొత్తం కలిపి 5 మార్కులు కేటాయించబడ్డాయి. గమనిక, ఈ పారాగ్రాఫ్ శాంతి కీ రాహ్ మే మరియు అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ పాఠాల నుండి ఇవ్వబడుతుంది. మొదటి భాగంలో 4వ ప్రశ్న, ఏక్ अपठित गद्यांश दिया जाएगा. आ, ई और ई के प्रश्न होंगे. अनुच्छेद का पहला प्रश्न आ प्रश्न रूप में दिया जाएगा. छात्र को गद्यांश पढ़कर प्रश्न का उत्तर एक वाक्य में लिखना होगा. आ प्रश्न के लिए 2 अंक प्रदान किए जाएंगे. आ, ई के प्रश्न बहुविकल्पीय प्रश्न होंगे. उनके लिए एक अंक निर्धारित है. అంటే మొదటి భాగంలో 4వ ప్రశ్నకు గాను పాఠ్య పుస్తకేతర గద్యాంశాన్ని ఇచ్చి అందులో ఆ, ఈ మరియు ఈ అనేటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో మొదటి ప్రశ్న ఆకు సంబంధించి ఒక వాక్యంలో సమాధానం రాయవలసి ఉంటుంది. దీనికి గాను 2 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా ఆ, ఈ మరియు ఈ అనేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి గాను ఒక్కో దానికి ఒక్కో మార్కు కేటాయించబడింది.
మొత్తం కలిపి 5 మార్కులు కేటాయించబడ్డాయి. మొదటి భాగంలో 5వ ప్రశ్న एक अपठित पद्यांश दिया जाएगा। आ, ई और ई के प्रश्न होंगे। पद्यांश का पहला प्रश्न आ प्रश्न रूप में दिया जाएगा। छात्र को पद्यांश पढ़कर प्रश्न का उत्तर एक वाक्य में लिखना होगा। आ प्रश्न के लिए 2 अंक प्रदान किए जाएंगे। आ, ई के प्रश्न बहुविकल्पीय प्रश्न होंगे। उनके लिए एक अंक निर्धारित है। అంటే మొదటి భాగంలో 5వ ప్రశ్న ఒక అపఠిత పద్యాంశం ఇవ్వబడుతుంది. అందులో ఆ, ఈ మరియు ఈ అనేటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. అందులో మొదటి ప్రశ్న అయినటువంటి ఆ ప్రశ్నకు గాను ఒక్క వాక్యంలో సమాధానం రాయవలసి ఉంటుంది. దీనికి 2 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా ఆ, ఈ మరియు ఈ అనేటువంటి మల్టిపుల్ చాయిస్ బిట్స్ కి గాను ఒక్కో దానికి ఒక్కో మార్కు కేటాయించబడింది. మొత్తం కలిపి 5 మార్కులు కేటాయించబడ్డాయి. మొదటి భాగంలో 6వ ప్రశ్న रिक्त स्थान लेखक परिचय। लेखक का परिचय या अनुच्छेद पढ़कर रिक्त स्थानों की पूर्ति करना होगा। सूचना छात्रों को विष्णु प्रभाकर, श्री काका कालेलकर, श्री प्रकाश के लेखक परिचयों पर विशेष ध्यान देना होगा। అంటే మొదటి భాగంలో 6వ ప్రశ్న fill in the blanks. ఇవ్వబడిన లేఖక పరిచయ గురించి గాని లేదా ఇవ్వబడిన పారాగ్రాఫ్ ను చదివి అందులో ఇవ్వబడినటువంటి ఖాళీలను పూర్తి చేయాలి. 5 మార్కులకు గాను ఒక్కో దానికి ఒక్కో మార్కు కేటాయించబడింది. గమనిక విష్ణు ప్రభాకర్, శ్రీ కాకా కాలేల్కర్, శ్రీ ప్రకాష్ ఇటువంటి లేఖక పరిచయాలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మొదటి భాగంలో 7వ ప్రశ్న पाठ्य पुस्तक के कवि परिचयों से संबंधित प्रश्नों में से एक के बारे में दिए गए संकेतों के आधार पर लिखना होगा। एक प्रश्न प्राचीन कवि से तथा दूसरा प्रश्न आधुनिक कवि से दिया जाएगा। सूचना छात्रों को सुमित्रा नंदन पंत, आर.पी. निशंक, रहीम तथा बिहारी के कवि परिचयों पर विशेष ध्यान देना होगा। ఇవ్వబడిన సూచనలకు అనుగుణంగా పాఠ్య పుస్తకంలో సంబంధించినటువంటి కవుల గురించి ఎవరైనా ఒక కవి గురించి రాయవలసి ఉంటుంది. ఇందులో ఒక ప్రశ్న ప్రాచీన కవి గురించి మరియు రెండో ప్రశ్న ఆధునిక కవి గురించి ఇవ్వబడుతుంది. ముఖ్య గమనిక సుమిత్రా నందన్ పంత్, ఆర్.పి. నిశంక్, రహీం, బిహారీ వంటి కవుల పరిచయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి. రెండవ భాగం అభివ్యక్తి. ఇందులో లఘు ప్రశ్నలు ఇవ్వబడతాయి. వీటి గురించి ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం రండి. రెండవ భాగంలో 8వ ప్రశ్న पद्य भाग से 2 प्रश्न दिए जाएंगे। आ के प्रश्न होंगे। इनमें से एक प्रश्न का उत्तर 4 वाक्यों में लिखना होगा। वार्षिक परीक्षाओं में दोहा अनिवार्य रूप से दिया जाएगा। అంటే రెండవ భాగంలోని 8వ ప్రశ్నకు గాను పద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ మరియు ఆ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఒక ప్రశ్నకు సమాధానం 4 వాక్యాలలో రాయవలసి ఉంటుంది. ఈ ప్రశ్నకు గాను 4 మార్కులు కేటాయించబడ్డాయి. ఈ ప్రశ్నకు సంబంధించి వార్షిక పరీక్షలలో దోహాను కంపల్సరీగా ఇస్తారని గ్రహించండి. రెండవ భాగంలోని 9వ ప్రశ్న गद्य भाग से 2 प्रश्न दिए जाएंगे। आ के प्रश्न होंगे। इनमें से एक प्रश्न का उत्तर 4 वाक्य में लिखना होगा। सूचना ये प्रश्न पहले 6 पाठों से दिए जाएंगे। అంటే గద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ మరియు ఆ అనేటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం 4 వాక్యాలలో రాయవలసి ఉంటుంది. దీనికి 4 మార్కులు కేటాయించబడ్డాయి. సూచన ఈ ప్రశ్న మొదటి 6 పాఠాల నుండి ఇవ్వబడుతుందని గ్రహించండి. రెండవ భాగంలో 10వ ప్రశ్న गद्य भाग से 2 प्रश्न दिए जाएंगे। आ के प्रश्न होंगे। इनमें से एक प्रश्न का उत्तर 4 वाक्यों में लिखना होगा। सूचना ये प्रश्न अंतिम 6 पाठों से दिए जाएंगे। అంటే రెండవ భాగంలో 10వ ప్రశ్న గద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ మరియు ఆ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానంగా 4 వాక్యాలు రాయవలసి ఉంటుంది. దీనికి గాను 4 మార్కులు కేటాయించబడ్డాయి. గమనిక ఈ ప్రశ్న ఆఖరి 6 పాఠాల నుండి ఇవ్వబడుతుందని గ్రహించండి. రెండవ భాగంలోని 11వ ప్రశ్న उपवाचक से 2 प्रश्न दिए जाएंगे। आ के प्रश्न होंगे। इनमें से एक प्रश्न का उत्तर 4 वाक्यों में लिखना होगा। सूचना ये प्रश्न 2 कलाकार अनोखा उपाय पाठों से दिए जाएंगे। అంటే రెండవ భాగంలోని 11వ ప్రశ్న ఉపవాచకం నుండి 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ మరియు ఆ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానంగా 4 వాక్యాలు రాయవలసి ఉంటుంది. దీనికి 4 మార్కులు కేటాయించబడ్డాయి. గమనిక ఈ ప్రశ్న మనకు 2 కళాకార్, అనోఖా ఉపాయ్ వంటి పాఠాల నుండి ఇవ్వబడుతుందని గ్రహించండి.
మొత్తం కలిపి ఈ రెండో భాగానికి సంబంధించి 4 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం కలిపి 16 మార్కులు కేటాయించబడ్డాయి. భాగ్ 3 అభివ్యక్తి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి. మూడో భాగంలో 12వ ప్రశ్న. पद्य भाग से 2 सारांशात्मक प्रश्न दिए जाएंगे. आ के प्रश्न होंगे. इनमें किसी एक प्रश्न का उत्तर 8 वाक्यों में लिखना होगा. सूचना: छात्रों को बरसते बादल, कन कन का अधिकारी, భక్తి పద్ పాఠం పర్ విశేష ధ్యాన్ దేనా హోగా. అంటే మూడో భాగంలో 12వ ప్రశ్న. ఇందులో పద్య భాగం సంబంధించి 2 సారాంశాత్మక ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు గాను 8 వాక్యాలలో సమాధానం రాయవలసి ఉంటుంది. దీనికి గాను 8 మార్కులు కేటాయించబడ్డాయి. గమనిక: బరస్తే బాదల్, కన్ కన్ కా అధికారి, భక్తి పద్ వంటి పాఠాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. మూడో భాగంలో 13వ ప్రశ్న. गद्य भाग से 2 सारांशात्मक प्रश्न दिए जाएंगे. आ के प्रश्न होंगे. इनमें से किसी एक प्रश्न का उत्तर 8 वाक्यों में लिखना होगा. सूचना: छात्रों को ईदगाह, लोकगीत, जल ही जीवन है, धरती के सवाल और अंतरिक्ष के जवाब पाठों पर विशेष ध्यान देना होगा. అంటే మూడో భాగంలోని 13వ ప్రశ్నకు గాను గద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఆ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక ప్రశ్నకు గాను 8 వాక్యాలలో సమాధానం రాయవలసి ఉంటుంది. దీనికి 8 మార్కులు కేటాయించబడ్డాయి. గమనిక: ఈద్గా, లోక్గీత్, జల్ హీ జీవన్ హే మరియు ధర్తీ కే సవాల్ और అంతరిక్ష కే జవాబ్ వంటి పాఠాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఈ మూడవ భాగానికి గాను మొత్తం 2 ప్రశ్నలు, 1 పద్య భాగం నుండి, 2 గద్య భాగం నుండి ఇవ్వబడినటువంటి సారాంశాత్మక ప్రశ్నలకు గాను మొత్తం కలిపి 16 మార్కులు కేటాయించబడ్డాయి. 4వ భాగం సృజనాత్మక అభివ్యక్తి. ఇందులో क्वेश्चन नंबर 14 లో एक औपचारिक और एक अनौपचारिक पत्र दिए जाएंगे. इनमें किसी एक पत्र का उत्तर लिखना होगा. आ और आ प्रश्न होंगे. सूचना: औपचारिक पत्र के लिए तथ्य प्रदान किया जाएगा. तथ्य का आधार बनाकर पत्र का सृजन करना होगा. అంటే 4వ భాగంలో 14వ ప్రశ్నకు గాను ఒక అఫీషియల్ లెటర్ మరియు ఒక పర్సనల్ లెటర్ ఇవ్వబడతాయి. ఇందులో ఆ మరియు ఆ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఏదైనా ఒక దానికి సమాధానంగా రాయవలసి ఉంటుంది. వీటికి 8 మార్కులు కేటాయించబడ్డాయి. 4వ భాగంలో 15వ ప్రశ్న. 4 निबंध दिए जाएंगे. किसी एक विषय पर निबंध लिखना होगा. आ ई के प्रश्न होंगे. पर्यावरण, शिक्षा, समाज, विज्ञान अंशों से संबंधित निबंध दिए जाएंगे. इस प्रश्न का उत्तर केवल 10 वाक्यों में लिखना होगा. అంటే 4వ భాగంలో ఇచ్చినటువంటి 15వ ప్రశ్నకు గాను 4 వ్యాసాలు ఇవ్వబడతాయి. ఆ ఈ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి. పర్యావరణ్, శిక్షా, సమాజ్, విజ్ఞానం వంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యాసాలు ఇవ్వబడతాయి. దీనికి గాను 10 మార్కులు కేటాయించబడ్డాయి. వీటికి 10 వాక్యాలలో వ్యాసం రాయవలసి ఉంటుంది. అయితే ఈ 4వ భాగానికి సంబంధించి 14 మరియు 15వ ప్రశ్నలకు గాను 8 మార్కులు మరియు 10 మార్కులు గాను మొత్తం కలిపి 18 మార్కులు కేటాయించబడ్డాయి. 5వ భాగం భాషా కీ బాత్. ఇందులో ప్రశ్న సంఖ్య 16 నుండి ప్రశ్న సంఖ్య 30 వరకు మొత్తం 15 ప్రశ్నలకు గాను 15 మార్కులు కేటాయించబడ్డాయి. ఇందులో ఒక్కో ప్రశ్నకు గాను ఒక్కో మార్కు కేటాయించబడింది. ఇప్పుడు ఒక్కో ప్రశ్న గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి. 5వ భాగం భాషా కీ బాత్ లో 16వ ప్రశ్న. तत्सम तद्भव निर्देश के अनुसार रेखांकित तत्सम शब्द के लिए तद्भव या तद्भव के लिए तत्सम शब्द विकल्पों में से पहचान कर लिखना होगा. ఇవ్వబడిన సూచనలకు అనుగుణంగా తత్సం శబ్దిస్తే తద్భవ్ శబ్దును, తద్భవ్ శబ్దిస్తే తత్సం శబ్దును ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి గుర్తించి రాయవలెను. 5వ భాగంలో 17వ ప్రశ్న. క్రియా दिए गए विकल्पों में से क्रिया शब्द पहचान कर लिखना होगा. 17వ ప్రశ్నకు గాను ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ నుండి క్రియాపదాన్ని గుర్తించి రాయవలసి ఉంటుంది. దీనికి 1 మార్కు కేటాయించబడి ఉంది. 5వ భాగంలో 18వ ప్రశ్న. సంఖ్య दिए गए विकल्पों में से सही संख्या पहचान कर लिखना होगा. 18వ ప్రశ్నకు గాను సంఖ్య ఇవ్వబడుతుంది. ఇందులో ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ నుండి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి రాయవలసి ఉంటుంది. 5వ భాగంలో 19వ ప్రశ్న. कारक వికల్పోं में से सही कारक चिन्ह पहचान कर लिखना होगा. 19వ ప్రశ్నకు గాను ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ నుండి సరైనటువంటి కారక చిహ్నాన్ని గుర్తించి రాయవలసి ఉంటుంది. 5వ భాగంలో 20వ ప్రశ్న. పర్యాయ శబ్ద్
दिए गए वाक्य में रेखांकित शब्द का पर्याय शब्द विकल्पों में से पहचान कर लिखना होगा। భాషా కీ బాత్లో 20వ ప్రశ్న పర్యాయ శబ్ద్. ఇందులో అండర్లైన్ చేయబడినటువంటి పర్యాయ పదానికి సరైనటువంటి సమాధానాన్ని ఆప్షన్స్ లో గుర్తించి రాయవలసి ఉంటుంది. 5వ భాగంలో 21వ ప్రశ్న విలోమ్ శబ్ద్. दिए गए वाक्य में रेखांकित शब्द का विलोम शब्द विकल्पों में से पहचान कर लिखना होगा. 21వ ప్రశ్నకు గాను అండర్లైన్ చేయబడినటువంటి వ్యతిరేక పదానికి సరైనటువంటి సమాధానాన్ని ఆప్షన్స్ లో గుర్తించి రాయవలసి ఉంటుంది. 5వ భాగంలో 22వ ప్రశ్న సమాస్. నిర్దేశ్ కే అనుసార్ వికల్పోं में से सही समास पहचान कर लिखना होगा. ఇవ్వబడినటువంటి సూచనలకు అనుగుణంగా ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లో సరైనటువంటి సమాసనామాన్ని గుర్తించి రాయవలెను. 5వ భాగంలో 23వ ప్రశ్న సంధి విచ్ఛేద్. निर्देश के अनुसार विकल्पों में से सही संधि विच्छेद पहचान कर लिखना होगा. 23వ ప్రశ్నకు గాను సంధి విచ్ఛేద్ కు సంబంధించినటువంటి సరైన ఆన్సర్ ను ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లలో గుర్తించి రాయవలెను. 5వ భాగంలో 24వ ప్రశ్న ఉపసర్గ్. रेखांकित शब्द का सही उपसर्ग विकल्पों में से पहचान कर लिखना होगा. 24వ ప్రశ్నకు గాను అండర్లైన్ చేయబడినటువంటి పదానికి సరైనటువంటి ఉపసర్గను ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లలో గుర్తించి ఆన్సర్ రాయవలెను. 5వ భాగంలో 25వ ప్రశ్న ప్రత్యయ్. रेखांकित शब्द का सही प्रत्यय विकल्पों में से पहचान कर लिखना होगा. 25వ ప్రశ్నకు గాను అండర్లైన్ చేయబడినటువంటి ప్రత్యయకు సరైనటువంటి సమాధానాన్ని ఆప్షన్స్ లలో గుర్తించి సమాధానం రాయవలసి ఉంటుంది. 5వ భాగంలో 26వ ప్రశ్న मुहावरा. मुहावरेदार वाक्य दिया जाएगा. वाक्य में प्रयुक्त मुहावरे को विकल्पों में से पहचान कर लिखना होगा. 26వ ప్రశ్నకు గాను ముహావరా ఉన్నటువంటి వాక్యం ఇవ్వబడుతుంది. ముహావరాకు సంబంధించినటువంటి సరైన సమాధానాన్ని ఆప్షన్స్ లో గుర్తించి రాయవలసి ఉంటుంది. 5వ భాగంలో 27వ ప్రశ్న लिंग. निर्देश के अनुसार दिए गए वाक्य का बदला हुआ रूप विकल्पों में से पहचान कर लिखना होगा. 27వ ప్రశ్నకు గాను ఇవ్వబడినటువంటి సూచనలకు అనుగుణంగా వాక్యాన్ని మార్చి ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లలో సరైన సమాధానాన్ని గుర్తించి రాయవలసి ఉంటుంది. 5వ భాగంలో 28వ ప్రశ్న वचन. निर्देश के अनुसार दिए गए वाक्य का बदला हुआ रूप विकल्पों में से पहचान कर लिखना होगा. 28వ ప్రశ్నకు గాను ఇవ్వబడినటువంటి సూచనలకు ఆధారంగా ఇవ్వబడినటువంటి వాక్యం యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఆప్షన్స్ లలో గుర్తించి సమాధానం రాయవలసి ఉంటుంది. 5వ భాగంలో 29వ ప్రశ్న काल. निर्देश के अनुसार दिए गए वाक्य का बदला हुआ रूप विकल्पों में से पहचान कर लिखना होगा. 29వ ప్రశ్నకు గాను కాలాలపై ఇవ్వబడినటువంటి ప్రశ్నకు గాను సరైనటువంటి సమాధానాన్ని ఆప్షన్స్ లలో గుర్తించి రాయవలసి ఉంటుంది. 5వ భాగం భాషా కీ బాత్ లో ఆఖరి ప్రశ్న 30వ ప్రశ్న शुद्ध रूप. दिए गए विकल्पों में से वाक्य का शुद्ध रूप पहचान कर लिखना होगा. 30వ ప్రశ్నకు గాను ఆప్షన్స్ లలో ఇవ్వబడినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించి సమాధానం రాయవలసి ఉంటుంది. ఈ విధంగా సులువుగా ప్రిపేర్ అవ్వండి. 100 out of 100 సొంతం చేసుకోండి. విష్ యు ఆల్ ది బెస్ట్.